Get into the video. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుజిత్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి వ్లాగ్ వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నాకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. హే గైస్, ఈరోజు ఏంటంటే నేను యాదగిరి వచ్చాను. యాదగిరి బస్ స్టాండ్కి వచ్చాను. చూడండి ఒకసారి ఎంతమంది చూసారా? చూడండి గైస్, అందరూ బస్సు వచ్చింది. బస్సు ఎక్కేసాను నేను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది అసలు. చూడండి గైస్, ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది అసలు. చుట్టూ ఫ్యామిలీ ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది అసలు. ఎంత అద్భుతంగా అంటే చాలా బాగుంది అసలు. చూడండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆల్లో పెట్టుకొని నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం. కొండ మీదకి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకొని వస్తాం. చూసారా ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది అసలు. కొండ మీదకి వెళ్తున్నాం. ఇదంతా సైడ్ అంతా నడకదారి, అదంతా నడకదారి. నడిచే వాళ్ళు వెళ్తున్నారు. ఫోన్లని కొండ మీద తెచ్చుకోవచ్చు. ఫోన్లో కొండ మీద పైకి తెచ్చుకోవచ్చు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా చెక్కారో. బాగుంది అసలు, చాలా బాగుంది. బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది అసలు. యాదగిరిగుట్ట అంటే ట్రైన్స్ ఉన్నాయి, లేదా బస్సెస్ ఉన్నాయి. నాకైతే బస్సెస్ వెళ్ళిపోవడం బెస్ట్. లేదా ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ తెచ్చుకోవడం బెస్ట్. ఓన్ వెహికల్ కూడా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో అసలు, ఎంత అద్భుతంగా ఉందో. కొండ మీదకి వెళ్తున్నాం. చూసారా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుంది అసలు. బ్యూటిఫుల్గా ఉంది. చెట్లు చాలా బాగుంది అసలు. దర్శనం చాలా బాగుంది, అద్భుతంగా జరిగింది. ఫోన్లు కొండ మీదకి పెట్టుకోవచ్చు. లాకర్స్ అన్నీ ఉంటాయి. ఫోన్లు, బ్యాగులు పైన కూడా ఉంటుంది, కొండ మీద కూడా ఉంటుంది. కొండ మీద కూడా నేను కొండ పైన చూసారా ఎంత అద్భుతంగా చెక్కారు. ఎందుకు చూడండి ఎంత బాగుందో అసలు. ఎంత అద్భుతంగా ఏనుగులతో చెక్కారు అది. అద్భుతంగా చాలా బాగుంది అసలు. వెళ్తే మళ్ళీ వెళ్ళాలని అంత ప్రశాంతమైన ఫీల్ ఉంది.
ప్రశాంతమైన ఫీల్ ఉంది. చూసారు గాయ్స్, ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫోన్లో డాక్యుమెంట్ అలో లేదు. ఇది ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది కన్స్ట్రక్షన్